హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగరాజ్ స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనం శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా అర్ధనారీశ్వరుడు అనే ఒక రహస్యం ఏంటి, అదేవిధంగా మనం ఉపవాసం ఎలా చేయాలి, జాగారం చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము చూసుకుంటే శివశక్తి అంటే అర్ధనారీశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుందాం. శివుడు అంటే ఆత్మ, పార్వతి అంటే శక్తి. ఈ ఆత్మశక్తి కలిసి సృష్టి నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకృతి అంటే పార్వతి, ప్రకృతిలో ఉన్న జీవాత్మ శివుడు. ఈ ప్రకృతి జీవుడు కలిసి సృష్టి నడుస్తుంది. ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకోవాలంటే మన బాడీ ఏర్పడేది శక్తి వల్ల, అంటే పార్వతి మాత. మన బాడీలో ఉన్న ఆత్మ అంటే చైతన్యం, ప్రాణశక్తి శివుడు. ఈ బాడీ ఈ ప్రాణశక్తి కలిసి మనము ఉన్నాము అంటే మనము జీవిస్తున్నాము అంటే కారణం శివశక్తి స్వరూపమే. అది అర్ధనారీశ్వరుడు శక్తి. ఇప్పుడు మనం లింగ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. విష్ణువుకి బ్రహ్మకి నేనంటే నేను గొప్ప అనే భావన కలుగుతుంది. అప్పుడు శివుడు వీళ్ళిద్దరికి జ్ఞానం కలగాలని చెప్పి శివుడు లింగంగా మారిపోయి విష్ణువుని మూలం ఎక్కడ కనుక్కోమంటాడు, బ్రహ్మని అంతం ఎక్కడో కనుక్కోమంటాడు. అప్పుడు మూలం ఎక్కడో అంతం ఎక్కడో కనుక్కోలేకపోతారు ఇద్దరు. దీనికి ఉండే తత్వం ఏమంటే, మన సృష్టికి అంతము లేదు, మూలము లేదు అని చెప్పడానికి శివుడు పరీక్ష పెడతాడు విష్ణువుకి బ్రహ్మకి. అదేవిధంగా దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రకృతి జీవాత్మ పరమాత్మ ఒకటే, ఈ సృష్టి అంతా ఒకటే అనే తత్వం చెప్తుంది. అందుకే లింగ ఆవిర్భావం జరిగింది. అందుకే మనము శివరాత్రి అనే పవిత్రమైన దినములాగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని ముఖ్యంగా మనం పాటించాలని నియమాలు ఏంటి, జాగరణ ఎలా చేయాలి, అదేవిధంగా ఉపవాసం ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాం. ఉపవాసం ముఖ్యంగా తెలుసుకుంటే పండ్లు పాలు మటుకు చేయించాలి. ఎందుకంటే పాలు గోమాత అంటే గోమాత అంటే మన గోత్రం కానీ ఇంకా గోమాత వచ్చిందంటే. అంతేకాదు, గోమాతలో సకల దేవతలు ఉంటాయి. అందుకు గోవు యొక్క పాలు శ్రేయస్కరం, అందుకు పాలు సేవించవచ్చు. అదేవిధంగా ప్రకృతిలో దొరికే సహజమైన పళ్ళు తినచ్చు, ఎందుకంటే అది శివశక్తి యొక్క స్వరూపమే, అర్ధనారీశ్వరుడు యొక్క స్వరూపమే కాబట్టి అవి సేవించవచ్చు. అదేవిధంగా గుళ్ళో ప్రసాదం మనం తీసుకోవచ్చు, ఎందుకంటే భక్తిపూర్వకంగా ఒక నిష్ఠగా దేవునికి నైవేద్యం చేస్తాం. ఆ నైవేద్యం దేవునికి అర్పించి మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అది చేయొచ్చు. ఇంతే. ఈ శివరాత్రి వల్ల మనం తెలుసుకుంది ఏంటంటే, సకల జీవులు, సకల సృష్టి అంతా ఒకటే అని
భావంతో ఉండాలి. ఇది ఒక శివరాత్రి ఒక విశిష్టత. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్, శంభో శంకర.